బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారికి ఖచ్చితంగా చుక్కలు కనబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా వికలాంగుల విషయంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా వికలాంగులు భారీ ఎత్తున నిరసనలు తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ముఖ్యంగా బాలలత మాజీ ఐఏఎస్ అధికారి, వారితో పాటుగా వసుంధర వికలాంగుల హక్కులు అలాగే సామాజికవేత్తగా కొనసాగుతున్నటువంటి వసుంధర కొట్లైనటువంటి విధానాన్ని కూడా మనం చూసాము. తీరా అది ఒక ఫిల్ అయితే హైకోర్టులో వేయడం జరిగింది. వసుంధర సామాజికవేత్త, తను వేసినటువంటి ఫిల్ ఈరోజు విచారణకైతే వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి. ఆ వాదనల అనంతరము అసలు పిటిషనర్కి ఎలాంటి అర్హతలు ఉన్నాయి ఈ విషయంలో ఫిల్ వేయడానికి అని చెప్పేసి ఏదైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ తరపు అడ్వకేట్ని అడిగినటువంటి సందర్భంలో ఆ అడ్వకేట్ ఇచ్చినటువంటి సమాధానం, పిటిషనర్ ఒక వికలాంగురాలు, తను ఒక సామాజికవేత్తగా కొనసాగుతూ ఉంది. తను కోరుకునేటువంటి విషయం ఒకటే, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కు సంబంధించి నిర్వహించే యూపీఎస్సీని ఒక విషయంలో మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. స్మితా సబర్వాల్కు పైన యూపీఎస్సీ ఒక చర్యలు తీసుకోవాలి. యూపీఎస్ చైర్మన్ కోసము యూపీఎస్సీ చైర్మన్కి మీరు ఒక నోటీసులు పంపించండి అంటూ హైకోర్టులో ఒక ఫిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫిల్ వేసినటువంటి సందర్భంలో ఈరోజు విచారణకైతే వచ్చినటువంటి సందర్భం. అసలేం జరిగిందో విందాం. అసలేం జరిగిందంటే, స్మితా సబర్వాల్ వికలాంగులు ఎక్కువసేపు పని చేయలేరు, వికలాంగులకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో వికలాంగులకు కోటా అనేది కేటాయించాల్సినటువంటి అవసరం లేదంటూ తను చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము. ఆ వెంటనే బాలలత ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి, తను ఒక సవాల్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. ఆ వెంటనే పైలట్గా ఉన్నటువంటి వారిని, డాక్టర్గా ఉన్నటువంటి వారిని, తదితర రంగాల్లో ఉన్నటువంటి వారిని, వికలాంగులను మనం ఈ యొక్క ఉద్యోగాల్లో చూస్తామా, అట్లనే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి వాటిలలో కూడా వారిని తీసుకోకూడదంటూ స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం అయితే రేపినటువంటి సందర్భం. స్మితా సబర్వాల్ పైన పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత మాత్రం వచ్చింది. అసలు స్మితా సబర్వాల్ ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు, ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటూ స్మితా సబర్వాల్ వికలాంగులను కించపరిచారంటూ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో